డీటెయిల్ చూద్దాం. భారత్లో పాక్ ఐఎస్ఐఐ గూఢచర్యం గుట్టును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దేశ రక్షణ శాఖ సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న పాక్ హైకమిషనర్ ఉద్యోగిని అరెస్టు చేసి భారీ గుట్టు రట్టు చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని జూ పార్క్ ప్రాంతంలో పాక్ హైకమిషనర్ ఉద్యోగి మహమ్మద్ అఖ్తర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి దౌత్య భద్రత ఉండడంతో విదేశాంగ శాఖకు అప్పగించారు. 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా అఖ్తర్ను భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. దౌత్య కారణాలతో అఖ్తర్ను విదేశాంగ శాఖకు అప్పగించామని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పాక్ హైకమిషనర్లోని వీసా విభాగంలో అఖ్తర్ పనిచేస్తున్నాడని, మరో 2 నుంచి కీలక రక్షణ సమాచారం సేకరిస్తుండగా అరెస్టు చేశామని జాయింట్ కమిషనర్ ఆర్ఎస్ యాదవ్ తెలిపారు. ఏడాదిన్నరగా ఈ గూఢచర్యం సాగుతుందని, 6 నెలలుగా వారి కార్యకలాపాలపై నిఘా ఉంచామన్నారు. ఈ పరిణామాలతో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్కు విదేశాంగ కార్యదర్శి జయశంకర్ సమన్లు జారీ చేసి తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. గూఢచర్య కార్యకలాపాలపై అఖ్తర్ను భారత్ నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అఖ్తర్ను రాజస్థాన్కు చెందిన మౌలానా రంజన్, సుభాష్ జంగీర్లు జూ దగ్గర కలుసుకున్నప్పుడు అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మొదట తనను భారతీయుడిగా పేర్కొన్న అఖ్తర్ పేరు మహమ్మద్ రాజ్పుత్ అని, చాందినీ చౌక్లో ఉంటున్నట్లు బుకాయించాడన్నారు. అయితే అతని ఆధార్ కార్డును పరిశీలించగా అది నకిలీదని తేలిందన్నారు. కస్టడీకి తీసుకున్న విచారించగా హైకమిషనర్లో పనిచేస్తున్నట్లు అంగీకరించాడన్నారు. అఖ్తర్ ఈ రాకెట్ సూత్రధారని, భారత్లో గూఢచారుల నియామకంలో అతనిది కీలక పాత్రని విచారణలో గుర్తించామన్నారు పోలీసులు. వీసా విభాగంలో పనిచేయడం వల్ల తన కోసం గూఢచారిగా పనిచేసే వారి వివరాలు సేకరించడం అఖ్తర్కు సులభమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి డబ్బు ఆశ చూపడంతో పాటు కొందరికి అమ్మాయిల్ని ఎరవేసి గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. 3 నుంచి రక్షణ శాఖ కీలక సమాచార మ్యాపులు, సరిహద్దు ప్రాంతాల మ్యాపులు, వీసా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మౌలానా జంగీర్ నుంచి మొబైల్స్ స్వాధీనం చేసుకుని అదుపులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఎక్కువగా వాట్సాప్ ద్వారానే మాట్లాడుకునేవారని, ఆ సంభాషణలు రికార్డు కాకపోవడంతో వారిని కలిసొచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కోడ్ పదాలతో సందేశాలు పంపుకునేవారని చెప్పారు. సమాచారం ఇచ్చినందుకు మౌలానా జహంగీర్లకు 30 నుంచి 50 వేలు ముట్టేవని అంటున్నారు. రెండున్నరేళ్లుగా వీసా విభాగంలో పనిచేస్తున్న అఖ్తర్ 2013లో డిప్యుటేషన్పై ఐఎస్ఐలో చేరాడు. పాక్లోని రావల్పిండి జిల్లా కుహుటాకు చెందిన అతను బలచ్ రెజిమెంట్లో హవల్దార్గా పనిచేశాడు. ఢిల్లీ జూ ప్రాంతంలో సుభాష్ జంగీర్, మౌలానా రంజన్లను అఖ్తర్ అక్టోబర్ 26 ఉదయం 10 గంటల ప్రాంతంలో కలుసుకుంటాడని ముందు రోజు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ సంజయ్ షెరావత్ నేతృత్వంలోని బృందం స్కెచ్ వేసి వీరిని పట్టుకుంది. మరోవైపు అఖ్తర్పై ఆరోపణలు నిరాధారమన్నారు పాక్ రాయబారి బాసిత్. కశ్మీర్పై దృష్టి మరల్చేందుకు భారత్ చేసిన ప్రయత్నంగా ఆయన ఆరోపించగా ఆ వ్యాఖ్యలను విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఖండించారు. ఐఎస్ఐ కుట్రను మొగ్గలోనే తుంచేసినందుకు ఆనందంగా ఉందన్నారు. గూఢచార్యానికి పాల్పడ్డ పాక్ హైకమిషనర్ సిబ్బందిని పూర్తిగా విచారించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సరిహద్దులో బీఎస్ఎఫ్ కార్యకలాపాల రహస్య సమాచారాన్ని మౌలానా జంగీర్లు అఖ్తర్కు అందజేసేవారు. ప్రతి నెల ఏదో చోట ఈ ముగ్గురు కలుసుకునేవారని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠాకు చెందిన జోధాపూర్ వాసి షోయబ్ను కూడా అరెస్టు చేస్తామన్నారు. మౌలానా రాజస్థాన్లో ఒక మదర్సాలో పనిచేస్తూ ఉండగా జంగీర్ కిరాణా కొట్టు నడుపుతున్నాడు. జంగీర్ను మౌలానా గూఢచర్యం వైపు లాగినట్లు వెల్లడైంది. వారిద్దరిని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు 12 రోజుల కస్టడీ విధించింది. పత్రాల బహిర్గతంలో బీఎస్ఎఫ్ అధికారుల పాత్రపైన విచారణ జరుపుతున్నారు. పాక్ దౌత్య ఉద్యోగి దేశ బహిష్కరణతో రగిలిన పాకిస్తాన్ ప్రతీకార చర్యకు పూనుకుంది. ఇస్లామాబాద్లోని భారత దౌత్య ఉద్యోగి సుర్జిత్ సింగ్ను బహిష్కరించింది. 48 గంటల్లోగా పాకిస్తాన్ విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. భారత హైకమిషనర్ గౌతమ్ బాంబావేలను గురువారం రాత్రి తన కార్యాలయానికి పిలిపించుకున్న పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.